ఒక్క ఉప్పాడ మాత్రమే కాదు, రాష్ట్రంలో సముద్ర తీరంలోని అనేక ప్రాంతాలు కోత సమస్యతో అల్లాడుతున్నాయి. సముద్రం ముందుకొచ్చి నెలలు సంవత్సరాల వ్యవధిలోనే తీర ప్రాంతాలు కడలి గర్భంలో కలిసిపోతున్నాయి. వేలాది ఎకరాల పంట పొలాలు, కొబ్బరి తోటలు ఉప్పు నీటి పాలవుతున్నాయి. చేపల చెరువులు, ఉప్పు మడులు ధ్వంసమై అనేక మంది ఉపాధి కోల్పోతున్నారు. రహదారులు వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. తీరం వెంబడి ఉండే మడ అడవులు నాశనం అవ్వడమే కోతకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. కెరటాలు గ్రామం పైకి వచ్చి పడకుండా ఉండడానికి, కోతకు గురి కాకుండా ఉండాలంటే సహజత్వాన్ని పరిరక్షించాలని సూచిస్తున్నారు. సముద్రం ముందుకు రావడం సహజమైన భౌతిక ప్రక్రియ. కానీ కొంతకాలంగా రాష్ట్రంలోని సముద్ర తీరం చాలా వేగంగా కోతకు గురవుతోంది. పగలు రాత్రి తేడా లేకుండా అలలు ముందుకు వస్తున్నాయి. సముద్రంతో నిత్యం సహజీవనం సాగించే తీర ప్రాంతాల ప్రజలకు ఈ పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 975 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు ఇది విస్తరించి ఉంది. అయితే అనేక జిల్లాల్లో సముద్రం ముందుకు వచ్చి తీర ప్రాంత గ్రామాలను తనలో కలిపేసుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొగల్తూరు, నరసాపురం మండలాల్లో కొన్ని గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోయి అవే పేర్లతో కొత్త గ్రామాలు ఏర్పడిన ఉదంతాలు ఉన్నాయి. బియ్యపు తిప్ప, పినమైన వాని లంకలు ఇందుకు ఉదాహరణలు. ఇవి కాక పెదమైన వాని లంక, కేపీ పాలెం సౌత్, కోనసీమ జిల్లా అంతర్వేది ప్రాంతంలో దాదాపు 5,000 ఎకరాల పొలాలు సముద్రంలో కలిసిపోయాయి. ఇందులో చాలా వరకు ప్రభుత్వ భూములే అయినా పేద రైతులు పంటలు పండించడం, ఉప్పుమడులు, చేపలు, రొయ్యల చెరువుల నిర్వహణతో జీవనం సాగించేవారు. ఇప్పుడు ఆ భూములు కోతకు గురవడంతో వారంతా ఉపాధి కోల్పోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సముద్రం చాలా తక్కువ వ్యవధిలో ముందుకొచ్చి గ్రామాలను కబలిస్తోంది. కేవలం 5 నుంచి 10 సంవత్సరాల వ్యవధిలో కనుమరుగైన గ్రామాలు ఉన్నాయి. గత 30-40 ఏళ్లలో సముద్రం దాదాపు 6 కిలోమీటర్ల దూరం ముందుకు వచ్చినట్లు పాతతరం వారు అంటున్నారు. చినమైన వాని లంక గ్రామం అవతల సరుగుడు తోటలు, ఇసుక దిబ్బలు దాటుకొని వెళితే గాని సముద్రానికి వెళ్లే అవకాశం ఉండేది కాదు. మధ్యలో నల్లి క్రీక్ వంతెన దాటుకొని గ్రామానికి వెళ్లాల్సి వచ్చేది. సముద్రం ముందుకు రావడం వల్ల ఇప్పుడు ఆ గ్రామమే లేకుండా పోయింది. బియ్యపు తిప్ప గ్రామానిది అదే పరిస్థితి. కొత్తగా ఏర్పడిన గ్రామాలకు కూడా ఇప్పుడు ముప్పు ఏర్పడింది. పాత చినమైన వాని లంక గ్రామానికి శివారున సురక్షిత ప్రాంతంలో తుఫాన్ రక్షిత భవనాన్ని అప్పట్లో నిర్మించారు. ఈ భవనం సముద్రానికి అల్లంత దూరాన ఉన్నట్లు ఉండేది. ఇప్పుడు ఈ భవనం సముద్ర గర్భంలో నిర్మించినట్లు కనిపిస్తోంది. కాలక్రమేణా మానవుని యొక్క అవసరాల రీత్యా స్వభావసిద్ధంగా ఉండే సర్వీ తోటల్ని నరికివేయడం, వాటిని వంట చెరుగ్గా కానీ లేదా బిల్డింగ్స్ కట్టడానికి సెంటరింగ్ మెటీరియల్గా కానీ ఇతరత్రా కానీ వాడుకోవడం కానీ, అదేవిధంగా స్వభావసిద్ధంగా ఉండే అనేక మడవడవలు నరికివేయడం జరగడం వల్ల మనకి తీరం వెంబడి పటుత్వాన్ని ఇచ్చేటువంటి శక్తి దిగిపోయింది. తద్వారా సునామీ వచ్చినప్పుడు కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, అధిక ఒత్తిడి గల వేగంతో వీచేటువంటి గాలులకి ఈ సముద్ర పొలలు వచ్చి ఈ తీరం వెంబడి తాగడం, తీరం వెంబడి నుండే మన్ను అంటే మట్టి వరవడికి గురై దీన్ని ఈరోజంతం కరిగిపోవడం జరిగి, తద్వారా నీటి అలలు తీర ప్రాంతంలోకి రావడం, గుడిసెలు అవి మునిగిపోవడం జరుగుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట పరిధిలోని సముద్ర తీరం కూడా కోతకు గురవుతోంది. తరచూ అల్పపీడనాలు, తుఫాన్లు ఏర్పడడం, సముద్ర మట్టాలు పెరగడంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సమీపంలోని తీరం కోతకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. 10 ఏళ్లలో 250 మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు కోతకు గురి కావడంతో పాటు పలు వంతెనలు దెబ్బతిన్నాయి. దీనిపై గతంలోనే ఇస్రో నష్ట నివారణ చర్యలు చేపట్టింది. చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సహకారంతో సమీకృత ప్రణాళిక రూపొందించారు. 2021లో శాస్త్రవేత్తల బృందం పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించింది. ద్వీపం, సమీప తీర ప్రాంతాలు సహజ మానవ ప్రేరేపిత కార్యకలాపాల వల్ల కోతకు గురవుతున్నట్లు గుర్తించి నివేదికను సమర్పించింది. నష్ట నివారణ చర్యలను సూచించింది. శ్రీహరికోటకు దక్షిణం వైపు తమిళనాడులో భారీ ఓడరేవులున్నాయి. అక్కడకు పెద్ద పెద్ద ఓడలు రాకపోకలు సాగిస్తున్నాయి. వాటి ప్రభావం శ్రీహరికోట తీరంపై పడుతున్నట్లు గుర్తించారు. తీర ప్రాంతంలో కోస్టల్ జోన్ పరిధికి లోబడి ప్రజల చెరువులు తవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ ఒత్తిడుల వల్ల ఈ కోస్టల్ జోన్ లోపల కూడా చెరువులు తవ్వే పరిస్థితి ఏర్పడుతుంది. వాటిని నివారించినట్లయితే డెఫినెట్గా మనం తీరాన్ని కాపాడుకోవచ్చు. అదేవిధంగా కొన్ని దేశాల్లో చూసినట్లయితే
తీరం నుంచి పటిష్టమైన కాంక్రీట్ గోడలు కూడా నిర్మిస్తున్నారు. కేరళ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ కాంక్రీట్ గోడలు నిర్మించారు. అలా నిర్మించకపోయినట్లయితే కొంతకాలానికి పూర్తిగా తీర ప్రాంతం అంతా కూడా సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉంది. దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెడతంతో పాటు స్థానిక ప్రజానీకం కూడా అవేర్నెస్ ఉన్నట్లయితే మనం తీరాన్ని రక్షించుకోవచ్చు. లేకపోతే అపారమైన మనం ఈ భూవనరులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజల్ని బాగా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. విజయనగరం జిల్లా భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 29 కిలోమీటర్ల పరిధిలో 14 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 9 ఏళ్ల క్రితం 200 మీటర్ల వెనుక ఉండే సముద్రం ఇప్పుడు ముందుకు వచ్చి ఇళ్లను తాకుతోంది. ముక్కాం, కొండ్రాజుపాలెం తదితర గ్రామాల్లో ఇళ్లతో పాటు వలలు కొట్టుకుపోతున్నాయి. గతంలో అటవీశాఖ వేసిన సరుగుడు వనాలు ఒడ్డుకు అడ్డుగా ఉండేవి. ఆక్రమణలతో ఇప్పుడు ఎక్కడా తీరం పరిరక్షణ, కోత నివారణ పరిస్థితులు కనిపించడం లేదు. బంగాళాఖాతానికి తూర్పు కనుమలు అడ్డుగా ఉండడం వల్ల విశాఖపట్నం వంటి నగరాలకు ముప్పు తక్కువే అని, సముద్ర మట్టం క్రమంగా పెరుగుతూ ఉండడంతో కొన్నేళ్ల తర్వాత తూర్పు తీర ప్రాంతాల్లో మార్పు కనిపిస్తుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ నివేదికలో పేర్కొన్నారు. రాబోయే 10 ఏళ్లలో ముప్పునకు ఆస్కారం లేకపోలేదని, సముద్రం మరింత ముందుకు వచ్చేందుకు ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనికి మనం చేసేటువంటి నివారణ పద్ధతులు ఏమిటి అని ఆలోచిస్తే చాలామంది ఏమనుకుంటారంటే సముద్ర తీరం వెంబడి ఏదో వాల్ కట్టడం లేదా రివిటింగ్ చేయడం వంటి కొన్ని రకాల సూచనలు చెప్తున్నారు. చాలా ఖర్చుతో కూడుకున్న పనిది. దీనికి మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం ఏమిటంటే మనకి అందుబాటులో ఉండేటువంటి మడాడువుల్ని, మ్యాంగ్రోవ్స్ని తిరిగి పెంపొందించడం, అభివృద్ధి చేయడం. అంతేకాకుండా తీరం వెంబడి గట్ల మీద అనేక సరివి మొక్కలను నాటి అవి పెరిగి పెద్దవై సరివి తోటల కింద మారేట్టుగా చూడాలి. ఏమిటి ఇలా చేయడం వల్ల కారణం ఏమిటి అని, ఉపయోగం ఏమిటి అని, ఈ క్యాజులాయినా అనేటువంటి దట్టమైన మొక్కలు ఒక దడి వలె ఏర్పడి, ఒక గోడ వలె ఏర్పడి, వారధి వలె సముద్ర పలల నుంచి వచ్చేటటువంటి వరవేడు గుణాన్ని తట్టుకుని, మరియు అధిక శక్తితో వచ్చేటువంటి గాలులను, పెనుగాలను సైతం అడ్డుకొని నేలని, చుట్టూ ప్రాంతాలని కాపాడుతూ ఉంటాయి. తరచూ సంభవించే తుపాన్ల కారణంగా కూడా రాష్ట్రంలో తీర ప్రాంతం కోతకు గురవుతోంది. తుపాన్ల కారణంగా వీచే బలమైన గాలులు, ఎగిసిపడే కెరటాల వల్ల తీర ప్రాంత గ్రామాలకు రక్షణ లేకుండా పోతోంది. గత 30 ఏళ్లలో బంగాళాఖాతంలో సుమారు 250 వాయుగుండాలు, తీవ్ర తుపాన్లు ఏర్పడ్డాయి. వీటిలో 190 వరకు తీరం దాటాయి. కోల్కతా, విశాఖ మధ్య 36.78% తుపాన్లు తీరం దాటాయి. బంగ్లాదేశ్లో 23.56%, విశాఖ, తమిళనాడుల మధ్యలో 29.89% మేర తీరం దాటాయి. ఇలా చూస్తే మన రాష్ట్రానికి తీర ప్రాంతంలో తుపాన్ల వల్ల ఎక్కువ ముప్పు ఉందనే చెప్పాలి. 100 ఏళ్లలో కోస్తా జిల్లాల్లో 2482 గ్రామాలను తుపాన్ల ప్రభావిత గ్రామాలుగా గుర్తించారు. గత పుష్కర కాలంలో జల్, లైలా, నీలం, లెహర్, హెలెన్, పైలిన్, హుద్హుద్ తుపాన్ల వల్ల తీర ప్రాంత గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. దాదాపు 79 తుపాన్లు నమోదయ్యాయి. సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో ముందుకు దూసుకురావడం చూస్తుంటే పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని తీర ప్రాంత ప్రజలు అంటున్నారు. సముద్రం ముందుకు రావడానికి హిమనీనదాలు కరగడం కూడా ఒక కారణంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టం పెరుగుతుందనేది శాస్త్రీయ వాదన. అయితే కాలక్రమంలో లోతు పెరిగి భౌగోళిక పరిస్థితులను బట్టి అలలు భూమి మీదకు చొచ్చుకు వస్తున్నాయి. కొన్ని చోట్ల సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అమావాస్య, పౌర్ణిమలకు కొన్ని మీటర్లు ముందుకు రావడం, వెనుకకు వెళ్లడం జరుగుతుందే తప్ప కోతకు గురయ్యే పరిస్థితి అయితే ఉండదు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం పెద్ద స్థాయిలో అలలు వచ్చి తీరాన్ని తాకి కోతకు గురిచేస్తున్నాయి. కాకినాడ వంటి పట్టణం తీరానికి దగ్గరగా ఉన్న సముద్రం కోతకు గురయ్యే పరిస్థితి కనిపించదు. తీరంలో దట్టంగా ఉన్న మడ అడవులు కాకినాడను అలల ముప్పు నుంచి కాపాడుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. గతంలో తీరంలో సరుగుడు చెట్లు కూడా విస్తారంగా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సముద్రపు కోతను నివారించాలంటే సహజ సిద్ధమైన పద్ధతులపైనే ఎక్కువ దృష్టి పెట్టాలనే వాదన ఉంది. కోతకు గురయ్యే ప్రాంతంలో రక్షణ గోడలు నిర్మించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీని ఫలితాన్ని కూడా 30 నుంచి 40 ఏళ్లకు మించి పొందలేమని, శాశ్వత పరిష్కారం కోసం చూడాలని అంటున్నారు. మడ అడవులు విస్తరించే విధంగా చర్యలు తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.